కామారెడ్డిలో అగ్ని ప్రమాదం జరిగింది. అశోక్ నగర్లోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఇంట్లో గ్యాస్ అయిపోయిందని వేరే గ్యాస్ మారుస్తూ ఉండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లోని మల్లవ్వ, మౌనిక, లౌక్య అనే ముగ్గురు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. సమయానికి అగ్నిమాపక సిబ్బంది రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టమూ జరగలేదు. లక్ష్మి గ్యాస్ అయిపోయిందని గ్యాస్ బుడి తీసుకొని పెట్టే వరకు మొత్తం బస్ మంటలు లేచి అన్ని కాలిపోయినాయి. ఏవో గల్లి అంతా నిండేదో అంటుకుంది. మా అక్కకి అంత శరీరం లేచి అయిపోయింది. దాని మీదకి పెడతానని కొండ పోయి సార్ మా కోడలు కొండ పోయి అది తీసింది. బస్ మని లేచింది. లేచిగా మంటనే వచ్చింది. వాళ్ళు ఇద్దరు అన్నారు. నేను గిడ సోఫా మీద కూర్చున్నా. ఒక చిన్న పాప ఉన్నది. ఆ చిన్న పాపకు ఎంటికెళ్ళి కానీ జరంత ముఖం నల్లగా అయింది. ఇక ఆగంలో ఓలు ఇక మా అక్కకైతే అంత చీర ఇప్పేసుకుంటే కడప దాకా వచ్చింది. ఎవో చచ్చిపోతే వచ్చింది. మా కోడలు కూడక బాగానే కానింది. కామారెడ్డిలో అగ్ని ప్రమాదం జరిగింది. అశోక్ నగర్లోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోయిందని వేరే గ్యాస్ మారుస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలింది. ఒక్కసారిగా ఆ గ్యాస్ సిలిండర్ నుండి మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లోని మల్లవ్వ, మౌనిక, లౌక్య అనే ముగ్గురు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. ఎటువంటి ప్రాణ నష్టమూ జరగలేదు.